వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ వ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ నుండి ఎక్సర్సైజ్ 2.4లో రిమైనింగ్ సమ్స్ నేర్చుకుందాం. 7th వన్ చూడండి. ఇన్ 5 years టైమ్ రేష్మా విల్ బీ 3 times ఓల్డ్ యాజ్ షీ వాజ్ 9 years ago. హౌ ఓల్డ్ ఈజ్ షీ నౌ? ఇన్ 5 years టైమ్ అంటే 5 years తర్వాత రేష్మా విల్ బీ 3 times ఓల్డ్ యాజ్ షీ వాజ్ 9 years ago. రేష్మా ఏజ్ అనేది 9 years ముందు తన ఏజ్కి 9 years ముందు తన ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్కి 3 times ఉంటుందట. అయితే హౌ ఓల్డ్ ఈజ్ షీ నౌ అంటే ఇప్పుడు తన ఏజ్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు రేష్మా ఏజ్ మనకు ఎంతో తెలియదు కాబట్టి ఆ తెలియని ఏజ్ని ఎక్స్ అనుకుందాం. లెట్స్ రేష్మాస్ కరెంట్ ఏజ్ ఆర్ ప్రజెంట్ ఏజ్, మనం ఏదైనా రాసుకోవచ్చు. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. ఇన్ 5 years టైం అన్నారు కదా, 5 years తర్వాత ఇన్ 5 years టైం రేష్మాస్ ఏజ్ అంటే హర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు రేష్మా యొక్క కరెంట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం కదా. సో 5 years తర్వాత రేష్మా ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. నెక్స్ట్ 9 years ఎగో హర్ ఏజ్ అంటే రేష్మాస్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 9 అవుతుంది. ఎందుకంటే కరెంట్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాం కదా. సో 9 years ఎగో అని అన్నారు కదా, 9 years బ్యాక్ అనుకోవాలి. 9 years ఎగో అంటే మనం 9 years బ్యాక్ అనుకోవాలి. సో కరెంట్ ఏజ్ ఎక్స్ని 9తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 9 అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ రేష్మాస్ కరెంట్ ఏజ్ను 16 అనుకోండి. 9 years ఎగో అంటే మనము 16 మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 7 అని రాస్తాం కదా. అలాగే ఇక్కడ కూడా ప్రజెంట్ ఏజ్ అనేది ఎక్స్ అనుకున్నాం కదా. ప్రజెంట్ ఏజ్ ఎక్స్ నుండి 9 years ఎగో అంటే ఎక్స్ మైనస్ 9 అని రాస్తాం. ఇక్కడ ప్రజెంట్ ఏజ్ని మనం 16 అనుకుంటే 9 years ఎగో అంటే 9 years ముందు రేష్మా ఏజ్ ఎంత ఉంది అని మనకు తెలియాలి. అంటే ప్రజెంట్ ఏజ్ నుండి ఆ 9 yearsను సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 9 years ముందు రేష్మా ఏజ్ ఎంత ఉంది అనేది మనకు వస్తుంది కదా. అలాగే ఇది ఎగ్జాంపుల్ అనుకోండి. అలాగే ఇక్కడ కూడా ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాం కదా. 9 years ఎగో అంటే 9 years ముందు తన ఏజ్ ఎంత ఉందో తెలియాలంటే ప్రజెంట్ ఏజ్ నుండి ఈ 9 yearsని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 9 years బ్యాక్ తన ఏజ్ ఎంత ఉందో తెలుస్తుంది. దాన్ని మనం ఎక్స్ మైనస్ 9గా రాసుకుంటాం. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఎక్స్ మైనస్ 9. ఎందుకు ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 9 అని రాస్తాం మనం? ఎందుకంటే రేష్మా విల్ బీ 3 times ఓల్డ్ యాజ్ షీ వాజ్ 9 years ఎగో అన్నారు కదా. అంటే 9 years ముందు తన ఏజ్కి 3 times ఉంటుంది అన్నారు కదా. 9 years ముందు తన ఏజ్ ఎంత ఉంది అనేది మనం ఎక్స్ మైనస్ 9 అనుకున్నాం కదా. సో ఈ ఎక్స్ మైనస్ 9కి 3 times చేయాలి అని ఇచ్చారు కదా క్వశ్చన్లో. అందుకే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 9 అని రాస్తాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. ఫస్ట్ బ్రాకెట్ని ఓపెన్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 3 9s 27. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. ఎక్స్
ఈ రైట్ సైడ్ ఉన్న +3xని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -3x అవుతుంది. ఇది ఈక్వల్స్ టు ఇక్కడ -27 ఉంది కదా, దాన్ని అలాగే రాసుకోవాలి సైన్తో సహా. నెక్స్ట్ +5ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -5 అవుతుంది. x - 3x ఎంత అవుతుంది? -2x అవుతుంది. x - 3x 2x అవుతుంది. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాసుకుంటాం కదా, సో -2x ఇది ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ చేయాలి. 27 + 5 ఎంత అవుతుంది? 32 అవుతుంది. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంది? మైనస్ సైన్ ఉంది కాబట్టి -32 అని రాసుకుంటాం. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిలేషన్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 32, 2 అనేది xతో మల్టిప్లై ఉంది కదా, సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 2 1s 2 16s. x వాల్యూ ఎంత వచ్చింది మనకు? 16 వచ్చింది కదా. ఇప్పుడు ఆన్సర్ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసి చూద్దాం. మనకు ఈక్వేషన్ ఏముంది? x + 5 ఈజ్ ఈక్వల్స్ టు 3x - 27 కదా. ఫస్ట్ ఈక్వేషన్ని మనం ఇక్కడ రాసుకుందాం. x + 5 ఈజ్ ఈక్వల్స్ టు 3 × x - 9. సో ఇందులోనే x వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. x వాల్యూ మనకు 16 వచ్చింది కదా, సో 16 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 3 × 16 - 9. 16 + 5 ఎంత అవుతుంది? 21 అవుతుంది. 3 × 16 - 9 ఎంత అవుతుంది? 7 అవుతుంది. సో 21 ఈజ్ ఈక్వల్స్ టు 3 7s 21. LHS RHS 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి కదా. అంటే మనకు దీన్ని బట్టి ఏమర్థమైంది? రేష్మాస్ ప్రజెంట్ ఏజ్ 16 వచ్చింది కదా, సో ఇప్పుడున్న ఏజ్కి 5 ఇయర్స్ తర్వాత అంటే 21 ఇయర్స్ వచ్చాయి కదా, 5 ఇయర్స్ తర్వాత ఏజ్కి మరియు 9 ఇయర్స్ ముందు తన ఏజ్కి 3 టైమ్స్ చేస్తే ఈ 2 ఈక్వల్గా వస్తే అప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందని అనుకోవాలి. సో మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ కరెక్ట్. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ 8th వన్ చూడండి. A town's population increased by 1200 people and then this new population decreased 11%. The town now had 32 less people than it did before the 1200 increase. Find the original population. అంటే ఇక్కడ ఏ టౌన్స్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 1200 పీపుల్ అంటే ఒక టౌన్ పాపులేషన్లో 1200 పీపుల్ని ఇంక్రీజ్ చేశారు. అండ్ దెన్ దిస్ న్యూ పాపులేషన్ డిక్రీజ్డ్ 11%. ఆ తర్వాత ఏమైంది? ఈ పాపులేషన్ మీద 11% తగ్గిందట. ద టౌన్ నౌ హ్యాడ్ 32 లెస్ పీపుల్ దాన్ ఇట్ డిడ్ బిఫోర్ ద 1200 ఇంక్రీజ్. అంటే ఏంటి? ఈ 11% తగ్గిన పాపులేషన్ అనేది 1200 మందిని ఇక్కడ ఇంక్రీజ్ చేశారు కదా, 1200 మందిని ఇంక్రీజ్ చేసే కన్నా ముందు ఉన్న ఒరిజినల్ పాపులేషన్ కన్నా 32 తక్కువగా ఉందట. అయితే ఫైండ్ ద ఒరిజినల్ పాపులేషన్ అంటున్నారు. ఆ ఒరిజినల్ పాపులేషన్ ఎంత అని అడుగుతున్నారు. అంటే మనం ఇక్కడ ఒరిజినల్ పాపులేషన్ని కనుక్కోవాలి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈ క్వశ్చన్, కానీ మీకు సమ్ సాల్వ్ చేస్తుంటే స్టెప్స్లో ఈజీగా అర్థమవుతుంది. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ ఒరిజినల్ పాపులేషన్ కనుక్కోమన్నారు కదా, ఆ ఒరిజినల్ పాపులేషన్ తెలియదు కాబట్టి దాన్ని x అనుకుందాం. లెట్ ద ఒరిజినల్ population is equals to x. Next, after increasing by 1200, the population is equals to x plus 1200 అవుతుంది. ఇది ఈక్వల్స్ టు x ప్లస్ 1200 అవుతుంది. ఇక్కడ ఇచ్చారు కదా,
ఏ టౌన్స్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 1200 పీపుల్. అంటే ఆఫ్టర్ ఇంక్రీజింగ్ బై 1200 ద పాపులేషన్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1200 అవుతుంది. ఆఫ్టర్ డిక్రీజింగ్ by 11%, the population is equals to మొత్తం టోటల్ పాపులేషన్ని 100% అనుకుంటాం కదా. సో ఈ పర్సంటేజ్ నుండి ఈ 11%ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 89% వస్తుంది. ఈ మొత్తం పాపులేషన్ను 100% అనుకుంటే అందులో నుండి 11% డిక్రీజ్ అయితే మనకు మిగిలేది ఎంత, 89%. అంటే టోటల్ పీపుల్ ఎక్స్ ప్లస్ 1200 కదా, ఇందులో నుండి 11% డిక్రీజ్ అయితే మిగిలిన పాపులేషన్ 89% అనమాట. సో 89% అంటే ఇది 89/100 అనేది ఫ్రాక్షన్ ఫామ్ కదా. దీన్ని డెసిమల్స్లో రాస్తే ఇలా రాస్తాం మనం, 0.89 అని రాస్తాం కదా. 100ని 89/100ని డివైడ్ చేస్తే 0 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 యాడ్ చేసుకుంటాం. 100 8s 800, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 90 వస్తుంది. పాయింట్ ఉంది కదా, ఇంకో 0ని యాడ్ చేసుకుంటాం. 100 9s 900. సో రిమైండర్ 0 వచ్చింది కదా, మనకి ఇక్కడ 0.89 వచ్చింది కదా. ఇదేమో డెసిమల్ ఫాము, ఇదేమో ఫ్రాక్షన్ ఫాము. ఇప్పుడు మనకు రిమైనింగ్ పాపులేషన్ is equals to 0.89 of x plus 1200. సో దీన్ని మనం 0.89 ఇంటూ ఎక్స్ ప్లస్ 1200 అని రాసుకుంటాం. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఇలా బ్రాకెట్లో ఉంచి రాస్తాం. నెక్స్ట్ స్టెప్ 0.89 ఇంటూ ఎక్స్ ప్లస్ 1200. మనకి ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ద టౌన్ నౌ హ్యాడ్ 32 లెస్ పీపుల్ దాన్ ఇట్ డిడ్ బిఫోర్ ద 1200 ఇంక్రీజ్. అంటే ఒరిజినల్ పాపులేషన్ కన్నా 32 తక్కువగా ఉంది అన్నారు కదా. సో ఇక్కడ మనం దాన్ని ఎక్స్ మైనస్ 32గా రాసుకుంటాం. ఒరిజినల్ పాపులేషన్ అనేది ఎక్స్గా తీసుకున్నాం కదా మనం, ఒరిజినల్ పాపులేషన్ ఎక్స్ అనుకున్నాం కదా మనం. సో ఒరిజినల్ పాపులేషన్ కన్నా 32 తక్కువగా ఉంది అన్నారు కదా, సో దాన్ని మనం ఎక్స్ మైనస్ 32గా రాసుకుంటాం. ఇప్పుడు 0.89 ఇంటూ ఎక్స్ ప్లస్ 1200ని ఎక్స్పాండ్ చేద్దాం. 0.89 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, 0.89x అవుతుంది. ప్లస్ 0.89 ఇంటూ 1200 ఏమవుతుంది, 1068 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 32. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. రైట్ సైడ్ ఉన్న ప్లస్ ఎక్స్ని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఎక్స్ అవుతుంది కదా. మైనస్ ఎక్స్ ప్లస్ 0.89x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 32 ప్లస్ 1068 రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 1068 అవుతుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అంటే మనం 1 ఉంది అనుకోవాలి, 1x అనుకోవాలి. సో 1x మైనస్ 0.89x చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 0.11x వస్తుంది. మైనస్ 0.11x వస్తుంది. ఇది ఈక్వల్స్ టు ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో మనము 32 ప్లస్ 1068 చేయాలి. అలా చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, మైనస్ 1100 వస్తుంది. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సలేషన్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1100. 0.11 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా. సో 0.11ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో నెంబర్ ఉంది, డినామినేటర్లో డెసిమల్ ఉంది కదా. సో ఈ డెసిమల్ను తొలగించడానికి
ఈ డివిజన్ను సింప్లిఫై చేయడానికి న్యూమరేటర్ను మరియు డినామినేటర్ను 100తో మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1100 ఇంటూ 100 డివైడెడ్ బై 0.11 ఇంటూ 100. ఇలా మనం 100తో మల్టిప్లై చేయడం వల్ల వాల్యూ అనేది మనకు ఏది మారదు, అలానే ఉంటుంది. కాబట్టి మనము ఈ డెసిమల్ను తొలగించడానికి మరియు ఈ డివిజన్ సింప్లిఫై చేయడానికి మనం 100తో మల్టిప్లై చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1100 ఇంటూ 100 ఏమవుతుంది, 1,10,000 అవుతుంది. డివైడెడ్ బై 0.11ను 100తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 11 అవుతుంది. 1,10,000 బై 11ను డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 10,000 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 10,000 వచ్చింది. అంటే ఒరిజినల్ పాపులేషన్ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 10,000 వచ్చింది. ఇదే ఆన్సర్. ఇప్పుడు ఈ ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా వెరిఫై చేద్దాం. మనకు ఒరిజినల్ పాపులేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000 కదా. సో న్యూ పాపులేషన్ మనకు ఎక్స్ ప్లస్ 1200 అంటే 10,000 ప్లస్ 1200 చేస్తే మనకి ఎంత వస్తుంది, 11,200 వస్తుంది. నెక్స్ట్ 11% డిక్రీజ్ చేస్తే దీన్ని 11/100గా ఫ్రాక్షన్ రూపంలో రాసుకుంటాం కదా. సో ఈ 11,200 ఇంటూ 11% డిక్రీజ్ అయిందన్నారు కదా. సో ఈ 0 ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. మనకు దీన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 1232. అంటే ఇందులో 1200 పీపుల్ని వాళ్ళు ఇంక్రీజ్ చేశారు కదా, అందులో 32 తగ్గింది అన్నారు కదా. కాబట్టి మనకు వచ్చిన ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ అన్నమాట. ఇదే మన ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లంతో ఈ 2.4 ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ కొత్త ఎక్సర్సైజ్తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.